హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి నేరో ప్యాంట్కి సైడ్ పాకెట్స్ వస్తాయి కదా, పాకెట్స్ ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దామండి. ప్యాంట్ కటింగ్ అయిన తర్వాత సైడ్ నుంచి క్లాత్ మిగులుతుంది. ఆ మిగిలిన క్లాత్ చూసారు కదా, ఫోల్డింగ్ మీద ఉన్నాయి. ఇలా ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు మనం వెడల్పు అన్నది 6 ఇంచులకి ఇలా తీసుకోవాలి. పొడవు ఒక 12 ఇంచుల వరకు ఈ పొడవు తీసుకోవాలి. అలాగా 2 పీసులు, 2 వైపులా పాకెట్ వేసుకుంటాము అంటే 2 పీసులు తీసుకుంటాం, ఒకవైపే పాకెట్ వేసుకుంటాం అంటే ఒకటి తీసుకోండి. నేను 2 వైపులో వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 2 తీసుకున్నాం. అలాగే ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేయాలి. సరేనండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనం చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఈ సైడ్ని మనం జాయింట్ చేయాలి. ఒక పాకెట్ ఈ సైడ్ని జాయింట్ చేయాలి. సరేనా. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ఫస్ట్ ఇక్కడ వదిలేయాలి. ఇలా ఇక్కడ, ఎందుకంటే బెల్ట్ స్టిచ్చింగ్ అవి అవుతాయి కదా, కనీసం 1/2 ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్ కానీ ఇక్కడ వదిలేయచ్చు. నేను 1 ఇంచ్కి మార్కింగ్ పెడుతున్నాను. సరేనా. ఇక్కడి నుంచి ఇలాగా ఒక 6 ఇంచెస్, ఇలా ఒక 6 ఇంచీల వరకు మనం పాకెట్ అన్నది ఓపెన్కి ఉంచుతాం. సరేనండి. అలాగే సేమ్ ఇటువైపు కూడా సేమ్ కటింగ్ అన్నది పెడతాం. ఇక్కడి నుంచి ఈ అంచులు 2 సమానంగా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్కి ఇలా ఫోల్డ్ చేసి ఇలా కట్ పెడితే మనకి 2 వైపులా ఒకే సైజులోకి వచ్చేస్తాయి. సరేనా. ఇలా ఇప్పుడు ఇక్కడ మనం ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పాకెట్ని తీసుకోండి. ఇలా పాకెట్ తీసుకున్నప్పుడు ఏది రైట్ సైడు ఏది రాంగ్ సైడ్ అన్నది చూసుకోండి. నాకు ఇది రైట్ సైడు. సరేనా. ఈ రైట్ సైడ్ వైపుకి ఉండేటట్టుగా ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని ఇది రైట్ సైడు, ఇది కూడా రైట్ సైడు. సరేనా. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ పెట్టి ఇక్కడ ఇది ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేయాలి అన్నప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ కట్ ఉంది కదా, ఈ కట్టు ఈ పాకెట్ క్లాత్కి కూడా కట్ పడేటట్టుగా ఇలా పెట్టుకోండి. మీకు కనిపిస్తే ఓకే, లేదనుకుంటే మీకు చూపించడం కోసం నేను ఈ కట్టు పెడుతున్నాను. సరేనా. ఇలా ఈ కట్టు ఇలా పెట్టాం. ఇప్పుడు తెలుస్తుంది కదండి, ఇది ఇక్కడి నుంచి ఈ 1 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి చివరి నుంచి కుట్టు వేయకుండా ఇలా పాదం ఖర్చు వెడల్పు నుంచి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ నుంచి ఇక్కడ నుంచి ఇలాగ ఒక పాదం ఖర్చు కానీ 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకోండి. 6 ఇంచ్ మార్జిన్ తీసుకుని ఇక్కడి నుంచి ఇలాగా కుట్టు స్టార్ట్ చేసి ఇక్కడికి ఇలా ఈ 6 ఇంచ్కి ఇలాగా కుట్టు అనేది స్ట్రైట్గా వేయాలి. సరేనా. ఇక్కడ నుంచి వేసి ఇక్కడ లాక్ చేయాలి. అంతే తప్ప చివరికి కుట్టు రాకూడదు. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం ఇలా వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇక్కడ లాక్ చేయండి. ఇక్కడ నుంచి లాక్ చేసిన తర్వాత ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ చేయండి. ఇప్పుడు మిషన్ నుంచి తీసేయండి. ఇది చూసారు కదా, ఇలా కుట్టుకుట్టినప్పటికీ ఇక్కడ ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేసామో అక్కడ ఒక చిన్న కట్ అన్నది ఇలా పెట్టండి. ఈ కుట్టు ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ ఒక కట్ అన్నది ఇలా పెట్టండి. సరేనా. ఇక్కడ కూడా సేమ్ అదే రకం కుట్టు వరకు ఇలా కట్ అన్నది ఇలా పెట్టండి. ఇప్పుడు ఇది ఇలా సపరేట్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇది ఇలా సపరేట్ అవుద్ది. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ గోరుతో ఇలా అంటే మీకు ఫినిషింగ్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ కట్ ఉంది కాబట్టి ఈ అంచులు కుట్టలేదు కదా, ఇక్కడ మనం దీన్ని ఇలా తీస్తే ఇలా ముందు వైపుకి ఇలా వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఇలా నీట్గా మీకు ఫినిషింగ్ వస్తుంది. అలాగే ఇటువైపు కూడాని ఇది కుట్టలేదు కాబట్టి కటింగ్ ఉంది కాబట్టి ఇది కూడా ఇలా ముందుకి ఇలా వస్తుంది. సరేనా. ఇప్పుడు ఇది ముందే మీరు కొద్దిగా కటింగ్ చేసేటప్పుడే ఇక్కడ షేప్ తీసుకోవడం చేయండి. ఇక్కడ చూసారు కదా, ఈ అంచులు ఉన్న దగ్గర ఈ రౌండ్ వైపు ఇది కొద్దిగా ఇలా ఇక్కడ రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకోండి. సరేనండి. ఇది పాకెట్ జాయింట్ చేయకముందే మీరు ఇచ్చుకోవచ్చు. ఇలా ఇది చూడండి, ఇది ఇక్కడ ఓపెన్ ఉంది చూసారా,
ఈ ఓపెన్ దగ్గర నుంచి ఇలా రౌండ్ అన్నది ఇక్కడ కొద్దిగా సర్కిల్ మోడల్ ఇస్తే పాకెట్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇవి రెండు ఒకేసారి కటింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ కుట్టండి, సరేనా? ఏదైనా ఒకటే. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలాగా ఒక కుట్ట అన్నది వేసుకోవాలి, అంటే ఫినిషింగ్ కోసం అనమాట. ఇది చూసారు కదా, ఇక్కడి నుంచి ఈ బార్డర్స్ అనేవి ఇలా తీసి, ఇది ఇలా తీసి ఇలా పట్టుకోండి. వెనక్కి ఇలా తిప్పేస్తే మీకు ఈ రకమైన ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఇది చూసారు కదా, ఈ అంచు ఈ అంచు ఇలా. ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి అంటే జస్ట్ ఈ కట్ట దగ్గర నుంచి ఇలా వచ్చి పావించి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా పావించి ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీకు ఫినిషింగ్ అన్నది ఇలా వస్తుంది. ఇక్కడ ఇంతవరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ పొజిషన్ అనేది ఇలా వచ్చింది. ఇది రైట్ సైడు, ఈ పాకెట్ ఇలా ఉంది కదా, దీనికి సెంటర్ పాయింట్ ఇది, సరేనా? ఇలా చూడండి, ఇలా మనం ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టినప్పుడు ఇది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ తెలియకపోతే ఒక చిన్న కట్ అన్నది ఇక్కడ ఇలా పెట్టుకోండి, సరేనా? ఇది సెంటర్ పాయింట్. ఇప్పుడు దీన్ని ఇది చూసారు కదా, ఇలాగా ప్యాంట్ది రైట్ సైడు ఇలా పరుచుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా తీయండి. ఇలా తీసి ఇక్కడి నుంచి ఇది ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ ఇలా పట్టుకుని ఇక్కడి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసి ఈ కర్వ్ ఎంతవరకు అయితే తిరిగి ఉన్నదో ఇంచుమించులోని ఇంతవరకు ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఈ అంచు అన్నది మీరు ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు అంచులు ఇలా కలిపి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఇక్కడి నుంచి పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టార్ట్ చేసుకోండి. ఈ కరువు తిరిగే వరకు జస్ట్ ఇలా ఎంతవరకు స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. స్టిచ్ చేసుకుని ఇలా సైడ్కి వచ్చేయండి, సరేనా? ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా అంటే తిరగేసేయండి, కుట్లు లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇలా చూసారు కదా, ఇలా కుట్లు లోపలికి వెళ్ళిపోయి మీకు ఇలా ఈ షేప్లోకి ఇలా వస్తుంది. వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండు అంచులు ఇలా పట్టుకొని, ఇప్పుడు ఇది ఇలా పట్టుకొని ఈ ప్యాంట్ అంచుకి ఈ పాకెట్ రెండు అంచులు ఇక్కడ కొద్దిగా ఓపెన్గా ఉన్నాయి కదా, ఇవి రెండు పట్టుకోవాలి. అలాగే ఈ ప్యాంట్ అంచుని కూడా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇది చూసారు కదా, ఇక్కడ కూడా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా తీస్తే ఇలా వస్తుంది. అంటే చాలా సింపుల్ అనమాట పాకెట్ వేయడం. ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ మార్జిన్తోని ఈ అంచుకి కుట్టకుండా జస్ట్ ఇక్కడ వరకే ఇలా కుడతారు. కుట్టి ఈ అంచు పక్క నుంచే కింద క్లాత్ మీద అంటే కింద పాకెట్ అంచు మీదకి కుట్టు వేసుకుంటూ ఇలా వచ్చేయండి. మిషన్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. వచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ రెండు అంచులు ఉన్నాయి కదా మనకి, ఇలా ఇది ప్యాంట్ అంచు, పాకెట్ అంచు, అలాగే కింద పాకెట్ అంచు, ఈ మూడు కలిపి పట్టుకుని ఎక్కడ వరకు అయితే మనకి ఓపెన్గా ఉన్నదో అంతవరకు ఇలా స్ట్రైట్గా ఇంతవరకు స్టిచ్ చేసి ఆపేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ బార్డర్కి మనకి స్టిచ్ అవ్వకూడదు అనమాట.
ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత చూసుకోండి, ఈ పాకెట్ బార్డర్ ఉంది చూసారా, దీని మీద కుట్టు పడకూడదు, దీని పక్క నుంచి కుట్టు వెళ్ళాలి, సరేనా, స్ట్రైట్గా వచ్చేయాలి. ఒకవేళ కుట్టు పడిపోయింది అనుకోండి, విప్పండి, ఇప్పుడే చూసుకోండి, లేదంటే పాకెట్ ఓపెన్ అవ్వదనమాట. చూస్తున్నారా, ఇలా మనకి పాకెట్ అన్నది ఇలా వస్తుంది, అంతే. ఇప్పుడు ఇలా బెల్ట్ వేసుకునేటప్పుడు ఈ అంచు అన్నది మనకి ఇలా నడుముకు ఉండిపోద్ది. రాంగ్ సైడ్ చూపిస్తాను చూడండి. మీకు పాకెట్ ఇలా ఇంత అందంగా ఇంత పెద్ద పాకెట్ వచ్చింది కదా, ఇది ఈ 2 అంచులు కలిపి మనకి ఈ బార్డర్కి ఇలా వేసుకోండి. పాకెట్ కన్నా ముందే డాట్స్ అన్నవి వేసేసుకుంటాం, ఆ తర్వాతే పాకెట్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపి స్టిచ్ చేసేయండి. చూసారు కదా, రెండో పాకెట్ చూపిస్తాను చూడండి. ఇటువైపు అంతా రివర్స్లోకి ఉన్నట్టుగా ఉంటుంది, ఎందుకంటే ఒకవైపు ఇటువైపు మనకి రైట్ సైడ్ వైపు పెడతాం కదా, ఇక్కడ కూడా సేమ్ కటింగ్స్ పెట్టాము చూసారా. ఇప్పుడు ఈ పాకెట్ తీసుకోండి, ఈ పాకెట్ తీసుకుని రైట్ సైడ్ మనకి ఏదైతే ఇది చూడండి, ఇలా తీయండి. నాకు లోపల వైపు ఇది రైట్ సైడ్ అనమాట, సరేనా. ఇప్పుడు ఈ రైట్ సైడ్ది ఇటువైపుకి ఇలా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు కుట్ట అన్నది మనకి రాంగ్ సైడ్ వైపుకి రావాలి, అంటే ఇలా పెట్టి కుట్టాలి, సరేనా. ఇలా పెట్టి కుట్టాలన్నప్పుడు ఈ కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్స్కి మీరు కటింగ్ పెట్టుకోండి. చూడండి, ఇలా పెట్టానా, ఇది రైట్ సైడ్ వైపుకి క్లాత్ ఇలా పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత క్లాత్ని ఇలా పెట్టండి, అంటే బాడీ పైకి వస్తుంది, పాకెట్ క్లాత్ కింద ఉన్నది, సరేనా. ఇప్పుడు మీకు ఈ కటింగ్ ఉండడం వల్ల ఇటువైపు ఇంకా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, కట్ ఇంతవరకు ఉంది కదా, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మనం ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇలా లైన్ గీసుకుని ఈ కట్ వరకు ఇలా ఎండ్ చేయాలి. ఇప్పుడు ఈ కట్ దగ్గర కటింగ్ చేయండి, కుట్టేంతవరకు అయితే కుట్టారో అంతవరకు కటింగ్స్ పెట్టండి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూసారు కదా, ఈ కుట్టును కొద్దిగా ఇలా గోరితే ఇలా అంటే ఇలా లోపల సైడ్కి ఇది ఇలా వచ్చేస్తుంది. ఈ 2 కటింగ్స్ పెట్టింది 2 ఇలా బయటకు తీయండి. ఈ బార్డర్ని కూడా ఈ అంచును కూడా ఇలాగా ఇలా బయట తీయండి. అయిపోయింది కదా, చూడండి, ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మనం టాప్ కుట్టు వేస్తాం కదా, ఆ టాప్ కుట్టు వేసేయండి. ఇలా ఈ అంచుని ఫినిషింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా తీసుకురండి. ఇందాక చూపించినట్టుగా చూసారు కదా, ఇది రైట్ సైడు ఇలా వచ్చిన తర్వాత ఈ సెంటర్ పాయింట్ని ఇలా పట్టుకుని ఈ కర్వ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కరువు దగ్గర చిన్న చిన్న కట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు, మామూలుగానే రివర్స్ అయిపోద్ది కానీ పెట్టుకోవచ్చు. ఇలా ఇది ఓపెన్ చేసేయండి, ఇలా రివర్స్ తిప్పేస్తే కుట్లు లోపలికి వెళ్ళిపోద్ది, సరేనా. ఇప్పుడు మీకు ఇలా వచ్చింది పొజిషన్. ఇది చూడు, ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఈ అంచుకి ఇది ఇలాగా
ఇటువైపు అంచుకి ఇది ఇలాగా పట్టుకుంటారు. ఇలా పట్టుకుని స్టిచ్చింగ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ అన్నది ఓపెన్ ఎంతవరకు ఉంది, ఇంతవరకు ఈ ప్యాంట్ క్లాత్ని ఇలా పెట్టి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇది ఇలా ఉంది, ఎంతవరకు స్టిచ్ చేసాం. ఇప్పుడు ఈ పాకెట్ అంచు నుంచి స్టిచ్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వచ్చేయాలి. పాకెట్ ఓపెన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పాకెట్ అంచును అలాగే నడుము అంచుకి కలిపి ఒక కుట్టు కుట్టేయండి. అంతే, రెండు వైపులా కూడా మీకు పాకెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఆ తర్వాత ఈ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు నేను ముందే చూపించాను, సరేనా. బెల్ట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్కి ఎలా జాయిన్ చేయాలన్నది చూపిస్తాను. ఇది చూడండి, ఇప్పుడు ఫినిషింగ్ చేసినది అంటే బ్యాక్ సైడ్ మనం ఎలాస్టిక్ ఇలా వేసాము. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ ఇలాగా ఎలాస్టిక్ వేసాం, సరేనా. ఫ్రంట్ వైపు మనం బెల్ట్ వేసుకుంటాం. ఇలా ఫ్రంట్ వైపు ఇలా బెల్ట్ వేస్తాం. రెండు కూడా ఎలా వేయాలన్నది సపరేట్గా డీటెయిల్డ్గా మీకు నేను వీడియో చేసి చూపించానండి. ఇలాంటి మోడల్స్ చాలా మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లో ఉన్నాయి. అంటే ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి. స్క్రీన్ మీద చూపించిన నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే క్లాసెస్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది మీకు నేను చెప్తాను, సరేనా. ఇప్పుడు దీన్ని తీసుకుని, ఇప్పుడు ఇది మనకి రైట్ సైడ్ కదా, ఇది ఇలాగా రైట్ సైడ్కి ఇలా వస్తుంది. ఈ పాకెట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కూడా ఇక్కడ సింగిల్ లేయర్ అన్నప్పటికీ కూడా ఎందుకు కుట్టాము అంటే ఈ స్టిచ్చింగ్ అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది రాంగ్ సైడ్ కూడా. ఈ స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ చేసేస్తే పాకెట్ మీద కుట్టు పడకుండా ఈజీగా సేవ్ అవుతాం అనమాట. అందుకు ఆ కుట్టు వేసుకుంటాం. ఇప్పుడు ఈ చివరి నుంచి ప్యాంట్కి చూసారు కదా, ఈ క్లాత్ ఈ చివరి నుంచి పట్టుకోండి. ఇలా పట్టుకుని బెల్ట్ ఈ అంచు ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ చూసుకుని ఇక్కడ అరెంజ్ మార్జిన్తో కుట్టు స్టార్ట్ చేసుకుని రెండు అంచుల్ని కలుపుకుంటూ ఇలా ఈ అరెంజ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ లోపల ఉన్న పాకెట్ అంచు మనకి కుట్లోకి రాకుండా చూసుకోవాలి. అవసరమైతే ఈ పాకెట్ అంచుని ఇలాగ వెనక్కి మడిచేయండి, కొద్దిగా లోపలికి తోసేయండి, సరేనా. పాకెట్ అంచు వరకు వచ్చిన తర్వాత ఇక కంటిన్యూస్గా ప్యాంట్ కింద వరకు 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సేమ్ అదే రకంగా ఇటువైపు బార్డర్ కూడా చూడండి, ఇటువైపుదైతే ఇలా కిందకి వెళ్తుంది. ఇక్కడ మనం అంచనాగా స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెండు వైపులా కూడా ఫినిషింగ్ చేసుకున్నాం, సరేనండి. ఇప్పుడు ఇలా
ఇప్పుడు తర్వాత ఏంటంటే మోరీ ఇక్కడ అంచు స్టిచ్ చేసుకుని ఇలా కిస్తా స్టిచ్ చేసుకుంటే ప్యాంట్ రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం పాకెట్ నేర్చుకుంటున్నాం కాబట్టి చూడండి పాకెట్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అన్నది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ పాకెట్ అన్నది మీకు నీట్గా ఇలా ఫినిషింగ్ అన్నది ఎలా వస్తుంది చూసారు కదా, ఎక్కడ కూడా ఏమీ కనిపించదు మీకు అసలు. ఎంత నీట్ ఫినిషింగ్ అన్నది మీకు పాకెట్ వస్తుంది. అలాగే ఇటువైపు కూడా ఈ రకంగా సరేనండి. ఈ రకంగా పాకెట్స్ వేసుకోండి, నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. నేను చెప్పినట్టుగా స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి.